హాయ్ అండి. అందరికీ నమస్కారం. సో, నేను ఒకటే చెప్తానండి. కొత్తగా వచ్చే వాళ్ళకి, ఇక్కడ ఎవరో సెలబ్రేట్ అయ్యారు, మనం కూడా తొందరగా సెలబ్రేట్ అవుదాం అని మాత్రం ఎవరు రాకండి. ఎందుకు చెప్తానంటే అర్థం చేసుకోండి. ఓపిక పట్టాలి. ఓపిక పడితే చాలా అలా అని చెప్పేసి రాదని కాదు, వస్తాయి అవకాశాలు. కానీ దానికి ఓపిక పట్టి, దానికి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ, ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని అడుగుతూ ఎలా వెళ్ళాలి, మనం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతూ మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని రాగానే పెద్ద హీరో అయిపోవాలి, పెద్ద డైరెక్టర్ అయిపోవాలి, పెద్ద యాంకర్ అయిపోవాలంటే మాత్రం కష్టం. మనం ఇక్కడ ఓన్లీ యాక్టింగ్ మాత్రం నేర్పిస్తాం జరుగుతుంది. బట్ మీకు ఇష్టమైతేనే రాండి, లేకపోతే లేదు. నేను ఆ, అబద్ధాలు ఆడను. సో ఎందుకంటే నేను ఏదైతే ఇస్తానన్నానో అదే ఇస్తాను. నేను మీకు సపోర్ట్ చేస్తాను 100%. మీరు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా, లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలన్నా, యాంకర్గా జాయిన్ అవ్వాలన్నా మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మన ఎవరైతే ఇంతకుముందు నేను ఏదైతే మాట ఇచ్చానో వాళ్ళకి, ఆ మాట ప్రకారమే నేను వాళ్ళకి ఇచ్చాను. కావాలంటే వీడియో రూపంలో మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది. దీని తర్వాత చూడండి. ఒకవేళ ఇది చూసిన తర్వాత మీకు నచ్చితే రావాలనుకుంటే, మన యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, డైరెక్షన్లో కూడా జాయిన్ అవ్వచ్చు, ఇటు యాంకర్గా జాయిన్ అవ్వచ్చు, ఎడిటింగ్ జాయిన్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ డిఓపికి కూడా మనం ఇక్కడ కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. అవి త్వరలో స్టార్ట్ చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము వస్తాం సార్, మీతో మేము నడుస్తాం, మీ సపోర్ట్ మాకు ఉంటే చాలు అన్న వాళ్ళు మాత్రమే రాండి. అదైతే 100% మేము చేస్తాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడండి ఎవరెవరికి మనం అవకాశాలు ఇచ్చాము, అంటే ఎవరెవరు మన వల్ల మన కంపెనీకి రావడం వల్ల లాభపడ్డారు అనేది ఈ వీడియోలో ఉంది. ఎప్పుడు నేను చెప్పటం కాదు, ఈరోజు వాళ్ళు ఎవరైతే లాభపడ్డారో వాళ్ళే చెప్తారు. మీరు ఒకసారి వినండి, ఈ వీడియో మొత్తం చూడండి, పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనండి, ఉంటా అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎందుకో వీళ్ళ మీద చాలా నమ్మకం కలిగింది. వీళ్ళ దగ్గర యాక్టింగ్ స్కూలు, అలాగే చాలా మంచి లర్నింగ్ స్పెషాలిటీలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే వీళ్ళ మీద చాలా నమ్మకాలు మనం ఉంచవచ్చు. ఎందుకంటే మన జేఎం వెంకట్ గారు చాలా మంచివారు. అలాగే వాళ్ళది కార్తికేయ మూవీ మేకర్స్ అని ఇంకొక చిన్న ప్లాట్ఫామ్ ఉంది, మీరు దాన్ని కూడా రావచ్చు. అదేవిధంగా ఇక్కడ మంచి వాతావరణం, అలాగే వాళ్ళు కూడా మనకు చాలా సపోర్ట్గా ఉంటారు. మీరు ఎప్పుడు వచ్చినా వీళ్ళు మీకు కోఆపరేటివ్గా ఉంటారు. ఇది చాలా మంచిది. ఇక్కడ డైరెక్షను, అలాగే ఆర్టిస్ట్గా కానీ, ఒకవేళ కెమెరామెన్గా కానీ, మీకు డిఫరెంట్ కేటగిరీస్లో మీకు వీళ్ళు యాక్టింగ్ కానీ మీకు వీళ్ళు నేర్పించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్యన్. నేను మిస్టర్ ఆంధ్రప్రదేశ్ టీన్ ఇండియా 2019 విన్నర్ని. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ప్రస్తుతం జేఎం మూవీ మేకర్స్లో ఒక డెమో ఫిల్మ్ చేయడం జరిగింది. మీరందరూ ఆ మూవీని చూసి ఎంజాయ్ చేసి మాకు సజెషన్స్ ఇచ్చి మేము ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మేము చేసిన మూవీ పేరు 100 రూపీస్. అసలు 100 రూపీస్ ఏంటి అని అనుకోవచ్చు మీరు అందరూ, కానీ అదేంటో మీకు తెలియాలి అంటే యూ హ్యావ్ టు వాచ్ ద ఫిలిం. బికాస్ నేనైతే అవుట్పుట్ చూసాను, చాలా బాగా వచ్చింది. మీరేం ఫీల్ అవుతున్నారో దయచేసి కమెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ దయచేసి మా జేఎం మూవీ మేకర్స్కి సపోర్ట్ చేయండి. అండ్ జేఎం వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది అలాంటి ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలి. ఎంతోమందికి మీరే సపోర్ట్గా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మనకు ఇస్తాడా ఈడా అనేది ఒక డౌట్ వచ్చిందా? అదే సార్, కొంచెం మామూలుగా అందరు చెప్తుంటారు కదా నార్మల్గా, అవును, అది అవుతుందో లేదో, ఎందుకంటే ఇంత డబ్బులతో కూడుకున్నది కదా, ఎక్కువ కాస్ట్ అందరూ ఉంటారు కదా. కొంచెం అంటే నువ్వు షాక్ అయ్యవా? అంటే జీబు అవన్నీ నేను ఓకే సార్, అది మనం చేసిన తర్వాత అవుట్పుట్ ఇంత ఎఫెక్టివ్ వస్తుందని నేను కూడా అనుకోలేదు. ఓకే సార్, కానీ చాలా బాగా వచ్చింది. అన్నా ఆ అమ్మాయినా? ఆ అమ్మాయి పోనీరా.
ఎవరిదన్నా ఫోన్ అలా మోగుతుంది? ఏంటి బాయ్ ఫ్రెండా తెగ కాల్ చేస్తున్నాడు? నా పేరు గురు అండి. నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానండి, వెంకట సార్ ఇన్స్టిట్యూట్లో. ఇక్కడ ఫిల్మ్ కోర్స్ జరుగుతుంది. సడన్గా డైరెక్టర్ వచ్చేసి చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఏంటో అనుకున్నాం. సడన్గా పిలిచి ఇలాగా క్యారెక్టర్ ఉన్న చిన్న క్యారెక్టర్ చేయాలన్నారు. అతను చెప్పిన విధానం కానీ తను చేసిన అది బాగా అర్థమైపోయింది నాకు ఎలా చేయాలని. అలా తను చెప్పడంతో సింగిల్ టేక్లో అయిపోయింది. బాగా వచ్చింది అవుట్పుట్. నేను కూడా చూశానండి. బాగా చెప్పారు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, నన్ను సెలెక్ట్ చేసినందుకు. చిన్న క్యారెక్టర్ అయినా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. అదే ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, బట్ వాళ్ళందరూ కొంతమంది రాలేకపోయారు కొన్ని పరిస్థితుల ప్రాబ్లం వల్ల, అంటే రాలేదు. బట్ అంటే మెయిన్ మనం ఏంటంటే డైరెక్టర్ని మనం అంటే మన బ్యానర్ నుంచి మనం ఇవ్వటం జరిగింది కాబట్టి ఫస్ట్ మెయిన్ ఫోకస్ ఏంటంటే డైరెక్టర్ కోసం పెట్టాము ఈ ప్రెస్ మీట్. సో అట్లే మనోడు వచ్చాడు కాబట్టి సో గురువు అంటే నాకు ఆ డబ్బింగ్ థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, అబ్బా అతను అసలు జీవించేశాడండి ఆ క్యారెక్టర్ అని చెప్పి అనేసరికి నేను సరే అతను ఫోన్ చేశాను, వచ్చా ఆయన అందుబాటులో ఉన్నాడు. సో గురువు వచ్చాడు. సో అతను ఏంటంటే మన స్టూడెంటేనండి ఆల్రెడీ. సో ఈ మన జయం మూవీ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో ఒక స్టూడెంట్. సో నాకు హ్యాపీగా అనిపించింది. అంటే చెప్పాడనమాట సురేందర్, ఇట్లా సార్ ఇట్లా మీ స్టూడెంట్ బాగా చేశాడు, అసలు నాకు డబ్బింగ్ ఇంజనీర్ కూడా చెప్పాడు చాలా బాగా చేశాడని చెప్పాడు. సో అంటే నాకు కూడా సంతోషం అనిపించింది, ఎందుకంటే మన స్టూడెంటే కదా. అంటే మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు, మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా సపోర్ట్ చేశారు బాగానే. నరేష్ గారు ఇప్పుడు కారులో దిగాడు కదా మన పోలీసు వ్యాన్లో నుంచి, ఇతనే ఖైరతాబాద్ నరేష్ గారు. ఇతనికి ఒక క్యారెక్టర్ వచ్చిందండి, ఇతను చేస్తానండి ఇప్పుడు. ఇది మేకింగ్ వీడియో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు నరేష్ అండి. నేను ఖైరతాబాద్ నుంచి. నేను ఆర్టిస్ట్ని. నేను ఇప్పటిదాకా 11 సినిమాలు చేసి ఉన్నాను. ఆల్ లీడింగ్ ఛానల్స్లో నేను మొత్తం సీరియల్స్ చేయడం జరిగింది. ఇంకో మూవీ కూడా వచ్చింది, ఒక నిర్మాణ సంస్థ. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నా ఈ నిర్మాణ సంస్థ ద్వారా నాకు పిలుపు రావడం జరిగింది. నేను ఈ సంస్థలో నేను ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వడం, దాంట్లో డైలాగ్స్ నాకు ఆశ్చర్యం వేసింది. సినీ ట్రయల్స్లో నేను వారం రోజుల్లో నాకు ఈ ఆఫర్ రావడం అనేది నిజంగా ఆ టీంకి నేను అభినందిస్తున్నాను, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా నిర్మాణ సంస్థకు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కానీ వీళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారండి, నాకు చాలా నచ్చింది. ఆ వెంకట్ గారు అని కానీ సంథింగ్ ఆ నిర్మాణ సంస్థలో వాళ్ళు మనం ఫాలోఅప్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా సినీ ట్రోల్స్ యాప్కి ఐ లవ్ దిస్ యాప్. మంచి అవకాశాలు మన భవిష్యత్తు కోసం మీరు తప్పకుండా సినీ ట్రోల్స్ యాప్ని నమ్మండి. ఇది నాకు చాలా నేను క్లియర్గా చెప్తున్నాను, నేను సక్సెస్ఫుల్గా ఇప్పుడు షూట్ చేస్తున్నాను అంటే కారణం సినీ ట్రోల్స్.